దేవుని సంగమా దేవుని వల్ల మరి ఈ సమయంలో లేఖన భాగంలోని సంగతులను మరి మనం ధ్యానించుకుందాం. ఈ సమయాన్ని కూడా మనకు అనుగ్రహించినాడు కాబట్టి ఇచ్చినటువంటి ఈ సమయం ఎంతో విలువైనదిగా ఉంటుండగా విలువైనటువంటి ఈ సమయాన్ని మనం ఏమాత్రం కూడా సమయం దుర్వినియోగం అనగా నిర్లక్ష్యం వహించకుండా సరాసరి వాక్యానికి మనం వెళ్దాం. వాక్య భావన సంగతుల గురించి మనము ఆలోచిద్దామండి. ఇదే కాలంలో మరి మనము ఆలోచించాం దేవుని వాక్య భాగాన్ని. కాబట్టి వాక్య భాగాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుని వాక్యంలో ఉన్న సంగతులు మనకి ఏం అర్థమైనాయి, మనం ఏం గ్రహించగలిగాము అని ఆలోచించగలిగితే మన అందులో ఉన్న విషయాలు మనం చూడగలిగాం. ఎందుకంటే దేవుని యొక్క పేరిట అనేది ఎంత ఉన్నతమైనదో ఆ విషయాన్ని చూసాం. అయితే దేవుని పేరిట వచ్చే వారన్న విషయాన్ని గమనించినప్పుడు దాదాపుగా యవనస్తులైన వారే అందులో దేవుని చేత పంపబడిన వారుగా ఉన్నట్టుగా మరి ఎక్కువగా మనం చూడగలిగాం. అలాంటి ముసలివారు లేరా అంటే ముసలివారు కూడా ఉన్నారు. కానీ యవన దశలో దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే వారి గురించి ఏం మాట్లాడాడు అంటే కీర్తనకారుడు మనకు చెప్పాడు కదా, 110వ కీర్తనలో 3వ వచనం ఏమన్నాడు అక్కడ, యవనులు శ్రేష్ఠులై పరిశుద్ధ అలంకృతులు పరిశుద్ధతను వారు అలంకరించుకున్న వారుగా ఉన్నారు అన్న విషయాన్ని మరి మనము చూడగలుగుతున్నాం. కాబట్టి పరిశుద్ధులుగా ఉన్నటువంటి ఆ యొక్క యవన దశ అనేది దేవుడు ఎంతగా కోరుకున్నాడో దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. అందుకే లేఖనంలోని సంగతుల గురించి మనం ఆలోచించేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా మరి మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి దేవుడు యొక్క వ్రాయించినటువంటి మాటలు మరి మనం యోచించగలిగితే ఆ మాటకున్నటువంటి అర్థాన్ని ఒకసారి గమనించండి. మరి ఆ మాటలోని అర్థం దేవుడు ఏం వ్రాయించాడో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒక్కసారి మనం ఆలోచించండి. ఆ మాట చెప్పడానికి మొదటగా దేవునికి ఉన్నటువంటి ఆసక్తిని ఒకసారి గమనించండి. కాబట్టి అందులో గమనిస్తే దేవుడు ప్రతి భూమికి వచ్చినటువంటి లేక ప్రతి యవనస్తుడు కూడా ఎలా ఉండాలంటే వాడిలో పరిశుద్ధతనే ఆయన చూస్తున్నాడనే సంగతిని మరి మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఆ విషయాల గురించి మరి మనము ఆలోచించాలి. పరిశుద్ధత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేఖనంలో మరొక మాట మరి మనం చూద్దాం. చూడండి, కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో 93వ కీర్తనలో అంటున్నాడు. 93వ కీర్తనలో రాసి ఏమంటాడు ఒకసారి గమనించడం చూడండి. 93వ కీర్తనలో 5వ వచనం చూడండి, నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ. అది గమనించావా? యెహోవా ఎన్నటెన్నటికీ అంటే ఎన్నటెన్నటికీ అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ 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 అప్డేట్ అంటే ఎప్పుడైనా, ఎనీ టైం, ఎప్పుడైనా కానీ ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అదండి. కానీ దేవునికి అనుకూలమైనది ఏంటి అంటే, అందుకే ఇప్పుడు దేవుడి దృష్టిలో యవన దశ లేక యవనస్తులు అన్నగారు ఎలా కనపడుతున్నాడు ఇప్పుడు ఆయనకు, ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు యవనస్తుల విషయంలో? పరిశుద్ధ అలంకారం కలవారుగా, పరిశుద్ధ అలంకృతులై అన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఈ మాటల్లో ఉన్న విషయాలు ఒకసారి ఆలోచిస్తే మరి మనం మన జీవితాలలో ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కావాలండి. మనము కానీ మన ఇంట్లో ఉన్న పిల్లలు కానీ ముఖ్యంగా యవనస్తుల గురించి మనం ఆలోచిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అంటే దేవుడు అంత శ్రేష్టమైన వారుగా, అంత విలువైన వారుగా మరి క్రైస్తవంగా ఉంటున్న క్రైస్తవులలో యవనస్తులైన వారి గురించి లేక ఆలోచిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధ అలంకృతులు. కాబట్టి ఇలాంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి యవనస్తుల గురించి ఆయన చూస్తున్నాడు. కానీ అలాంటి యవనస్తులుగా ఉన్నటువంటి వారి గురించి ఆలోచించగలిగితే మరి వారు ఎలా ఉన్నారు ఈరోజు సమాజంలో గమనించగలిగితే ఒక మాట మనం ఉదయం గమనించాం. ఒకసారి మరలా లేఖను గమనించాలి. చూడండి, లేఖను చూసినప్పుడు అక్కడ ఏమంటారంటే లేఖన భాగంలో గమనించినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా. నీతిమంతుడు లేడు, గ్రహించువాడు లేడు, వెతికేవాడు లేడు, చివరికి అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారండి. కాబట్టి దేవుడు కోరుకున్నటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి సమాజాన్ని యవనస్తులతో నింపబడినటువంటి సమాజం, అందులో పరిశుద్ధమైనటువంటి యవనస్తులుగా ఉన్న ఈ సమాజం, అందులో మనం ముఖ్యంగా గమనించగలిగితే విరోధులతో వాదించేటువంటి యవన దశలైనటువంటి సమాజం. ఉదయం మనం గమనించాం కదా, 127 క్రితం 4 వచ్చింది ఏమన్నాడు అక్కడ మనం గమనించినప్పుడు, అట్టి వారు గుమ్మములో తమ విరోధులతో వాదించేవారు. అంటే అంతటి మరి ప్రయారిటీ, అంతటి ప్రాముఖ్యతను, అంతటి విలువను దేవుడు యవన దశకు యవనస్తులకు కలిగిస్తే, అలాంటి యవనస్తులుగా ఉన్న వాళ్ళు ఉండాలని దేవుడు చూస్తుంటే ఒక్కరు కూడా కనిపించలేదు. ఏం కారణం ఏంటి? కారణం ఏంటి? లేఖనం మనం గమనించాం కదా, యేసుక్రీస్తుని గమనించాం, అలాగే ఇస్సాకును గమనించాం, ఆ తర్వాత యొక్క కుమార్తెను గమనించాం, వీళ్ళందరూ మనం చూస్తున్నాం. కానీ మిగతా విషయాలు మనం ఆలోచించగలిగితే, మిగతా విషయాలు మనం చూడగలిగితే అది ఎలా ఉంటుందో ఒక్కసారి లేఖనంలో మరి వారి గురించి ఏం రాయబడిందో ఒకసారి గమనిద్దాం. చూడండి, కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట 119వ కీర్తన 119వ కీర్తన 37వ వచనం గమనించండి. ఎన్ననా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు అని ఎవరు అడుగుతున్నారు? ఇక్కడ ఒక భక్తుడు అడుగుతున్నాడు. అయితే సమాజం ఎట్లా, సమాజం ఎలా ఉందో తెలుసా? అందులో ఎస్పెషల్ గా ఎవరు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారు? వ్యర్థమైన వాడు చూడకుండా నా కన్ను తిప్పుకొని ఒక భక్తుడు అడుగుతుంటే, ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే వ్యర్థమైన వాటిని చూడడానికి తమ మనసు నిలుపుకుంటున్నారు. అవునా? వ్యర్థమైన వాడు చూడడానికి తమ మనసును నిలుపుకుంటారు. అందుకే ఇలాంటి ఈ సమాజంలో ఉన్న ఈ యవనస్తుల గురించి మన దేవుడు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఆయన సంతోషపడతాడా, దుఃఖపడతాడా, లేక శబాష్ అంటాడా? ఏమంటాడు చెప్పండి? మైక్ ఏదో వస్తుంది, పనిచేయలేదు, హమ్మింగ్ వస్తుంది, మైక్ పనిచేయలేదు. ఓకే, కాబట్టి గమనించండి, ఇలాంటి వారి గురించినటువంటి విషయాలు మరి మనకి ఏం అర్థమవుతుందో చెప్పండి. దేవుడి యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుందా? ప్రియులారా ఆలోచించండి. అందుకే దేవుడు వారి గురించి చెప్పిన ఆ మాట నిజంగా అది ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు మనం వాటి గురించి ఆలోచిస్తే అంత అద్భుతంగా కనబడుతుంది. పరిశుద్ధ అలంకృతులు అనే మాట చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత ఉన్నతమైన ఆలోచనలతో ఆయన ఉంటే ఇప్పుడు సమాజాన్ని చూస్తే వ్యర్థమైన వాడిని చూడడానికే యవనస్తులు ఈరోజు పరిగెడుతున్నారు. వ్యర్థమైన వాటిని. ఇంతక ఏంటి వ్యర్థమైనటివి? వ్యర్థమైనవి ఏంటివి? లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమైనది. లోకములో అంతా వ్యర్థమైనది. అందుకే ప్రసంగి అంటాడు కదా, ఏమన్నాడు? వ్యర్థము సమస్తము. మరి సమస్తం వ్యర్థం అంటే మరణ ఏంటి? సమస్తం వ్యర్థం అంటే అర్థమేమి? మనిషి తనకు తానుగా దేవునికి భిన్నంగా నడుచుకునేటువంటి ప్రతి విషయము కూడా అది వ్యర్థమైనదే. ఆలోచన కావచ్చు, అలాగే తలంపులు కావచ్చు, అలాగే మన క్రియలు కావచ్చు,
ప్రతి ఒక్కటి కూడా అది మన జీవితాలలో అది వ్యర్థమైన వాటిని వెంబడించే విధంగా మనకు సమాజం ఈరోజు దోహదపడుతుంది. కానీ సమాజాన్ని గురించి మనం ఆలోచించగలిగితే నిజంగా మనం ఎక్కడ ఉన్నాము? యవనస్తులు అనేసరికి అందరూ వాడుకోవాలనుకుంటారండి. అందరూ వారి పని పాటలకైతేమి, అలాగే వారి యొక్క మరి ఏదైనా బరువు పనులు కానీ లేక ఏదైనా ఒక పని చేయాలన్నా, కార్యం సంపూర్తి చేయాలన్నా, నెరవేర్చాలన్నా యవన దశల గురించి ఆలోచిస్తున్నారు. వాస్తవమే. మరి ఆ మాత్రం దేవుడికి కూడా ఆలోచన ఉన్నదా తన కార్యాలు జరిగించడానికి? అందుకంటే ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటో ఒకసారి మనం యోబేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచిద్దాం. చూడండి, ఆ యోబేలులో ఉన్నటువంటి ప్రవచనము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం నెరవేరినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అపోస్తల కార్యములు ప్రవచన భాగాన్ని మనం చూస్తుంటున్నాం. అపోస్తల 2వ అధ్యాయ భాగములో ఒక విషయం అండి, యోబేలు ద్వారా ప్రవచించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 17వ వచనం. ఓకే, ఇక్కడ ప్రవచనం అండి. అయితే ఇక్కడ ఏంటి అంటే దేవుడు ఎలా ఆడుకోదలుస్తున్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఓకే, కాబట్టి గమనించండి విషయం. కానీ ఈ విషయాలు చూడగలిగితే నిజంగా దేవుని యొక్క ఆలోచన ఎంతో ఉన్నతంగా ఉందండి. కానీ ఇక్కడ గమనించినప్పుడు సమాజంలోనే ఎవరైతే ఒక్కరు కూడా లేరట, ఒక్కరు కూడా లేరు అంటున్నాడు. ఒక్కరు లేరంటున్నాడు. మరి ఎక్కడ వెళ్ళిన అందరూ కూడా? ఒకరు లేకుండా అందరూ ఎక్కడ వెళ్ళారు చెప్పండి? అందరూ ఎక్కడ వెళ్ళారు? మరి త్రోవ తప్పి పోయారండి. త్రోవ తప్పారు. దేవుడు చాలా ఉన్నతంగా. అందుకే మరి ఇంకో మాట గమనిద్దాం. విలాప వాక్యములో అక్కడ ఏమని చెప్పాడు చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. ఒక్క నిమిషం నాన్న, వచ్చి ఏం చదువుతున్నా 27 చూడమా. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27 వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చూడండి, యవన కాలమున కాడి మోయు నరునికి అంటూ అతని మీద దానిని మోపిన వాడు. నిజంగా ఇర్మియా మాట్లాడుతూ ఈ మాట ఎలా చెప్పాడు? సంతోషంలో చెప్పలేదు. ఆయన సంతోషంలో చెప్పలేదు. ఆ గ్రంథం పేరేం పేరేమా? విలాప అంటే అర్థమేమి? విలపిస్తూ చెప్పినటువంటి మాటలు. కాబట్టి యూదా జనాంగానికి ఆయన విలపిస్తూ చెబుతున్న మాటలు ఏంటంటే, మీ యవనస్తుల్లో ఒక్కరు కనబడడం లేదు కదా, కాబట్టి వారు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటాడంటే వారు కాడి మోయడమే వారికి మేలు. ఎందుకంటే ఆ కాడి మోపిన వాడు యెహోవాయే. ఇక్కడ కాడి అంటే ఈ సందర్భం వేరండి. కాడి అంటే వారు బానిసత్వంలో వెళ్ళేటువంటి సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాడి లేదనుకో వారు బబులోను రాజు చేతిలో పడి చస్తారు. అందుకే కాడి మోయాలి అంటే దేవుడు ఏమైతే విధించాడో, ఏం చెప్పాడో దాని ప్రకారంగా వారు మరి శిరస్సు వహించి బబులోను సామ్రాజ్య రాజుకు వారు సరెండర్ కావాల్సింది. అక్కడ కూడా దేవుని చిత్తమే. కానీ ఇవన్నీ కూడా గమనించినప్పుడు దేవుడు
ఎట్టి పరిస్థితిలో కూడా తన పిల్లలైన వారు, ముఖ్యంగా యవనస్తులైన వారి గురించి ఆలోచన కలిగిందా అంటే కాడి మోసే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు, అవునా, వాదించాలని కోరుకున్నాడు. అలాంటి ఉన్నతమైన ఆలోచనలతో ఆయన ఉంటే ఈ రోజున యవనస్తులు ఎవరు ఎలా తయారైపోయారంటే అసలు అలా ఒక్కరు కూడా కనపడడం లేదండి. మరి పైగా ఎలా ఉన్నారంట, వ్యర్థమైన వాటి కోసం కానీ వారు ఈరోజు ప్రాకులాడుతున్నారు. అందుకే యవనస్తులు యవన జీవితంలో మరి వ్యర్థమైన వాటి కోసం, నిజంగా వ్యర్థమైతే ఏంటో అనుకుంటారు కదా. ఒకసారి మనం గమనిద్దాం, సమయాన్ని దేవుడు ఇచ్చాడు కదా, సమయాన్ని దేవుడు ఎలా ఇచ్చింది, లేక మనం ఏదైనా క్రియేట్ చేసుకున్నామా? అలా క్రియేట్ చేసేది ఎవరైనా ఉన్నారు సమయాన్ని? ఇంతవరకు ఏ మునగాడు కొట్టలేదు. ఇంతవరకు సమయాన్ని క్రియేట్ చేసేటువంటి సామర్థ్యం గల మనిషి ఎవడు లేడు, రాబోడు కూడా. ఎంతవరకు సమయాన్ని ఉపయోగించుకునేది మనం తెలుస్తుంది. మన సమయాన్ని దేవుడు మనకి ఇస్తే ఈ సమయాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? ఉదయం లేచినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? సమయాన్ని మన పనిపాటలో ఉన్నామండి, ఓకే మంచిదే. కానీ రెస్ట్ దొరికితే మనం ఏం చేయాలనుకుంటాం? ఫ్రీ టైం దొరికితే ఏం చేయాలనుకుంటాం? మనం ఏం చేయాలనుకుంటాం? రెస్ట్, పడుకోవడం, తర్వాత మొబైల్ చూడడం, అంతే కదా. ఆ మొబైల్ ఏం చూస్తారు కదా, అదేమైనా ఉపయోగమా? అది వ్యర్థమైనవి కావా? కానీ వ్యర్థమైపోయేది అవన్నీ కూడా. ఓకే, తర్వాత మొబైల్, సరే మొబైల్ మీద పెద్ద ఇంట్రెస్ట్ వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? బయట కదా, ఎందుకంటే ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంటారు కదా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? టైం దొరికింది ప్రశాంతంగా ఆ 10 మందితో పోయి 10 మాటలు నిజంగా ఇది పెద్దలు కూడా ఇదే చూసి చెప్తారు. ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఉండడమేనా, నలుగురి దగ్గర 4 మాటలు నేర్చుకోవాలని చెప్తుంటారు. అంటే ఆ సందర్భం వేరేండి, అది ఏదో మరి జ్ఞానం తెచ్చుకోవడం కోసం చెప్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళి దాన్ని ఏమంటారు, కూర్చొని పిచ్చపాటిగా మాట్లాడుతున్నారండి. పోనీ ఆ మాటల ద్వారా ఏమైనా ప్రయోజనం అంటే అక్కడేముంటుంది? ఆ మాటల్లో ఏముంటుంది? వాళ్ళిట్లా వీళ్ళిట్లా, ఆ పని ఇట్లా ఈ పని ఇట్లా, ఆ రాజకీయం ఇది ఈ రాజకీయం ఇది, ఆ పొలిటీషియన్ ఇట్లా ఈ పొలిటీషియన్ ఇట్లా. ఏంటండి ఇవాళ వీటన్నిటి వల్ల ఏమొస్తుంది చెప్పండి? మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎస్పెషల్గా దేవుని వాక్యాన్ని చెత్తపట్టిన వారు, భాగం పొందిన వారు కూడా అలా తయారైపోతున్నాడు. సమాజం లోకం గురించి మనకు పడలేదు, ఎందుకంటే లోకం అంటే ఆల్రెడీ లోకం ఉన్నారు కాబట్టి వారికి ఏం కావాలో లోక వార్తలే కావాలా, లోక విషయాలే కావాలా. మరి దేవుడి పిల్లలుగా ఉన్న వారికి, వాక్యం చెత్తపట్టిన వారికి, బాప్సం తీసుకునే వారికి వాళ్ళేం కావాలా? వాళ్ళకేం కావాలి? అవసరమైన తగబెట్టేశారండి, తగబెట్టేశారు. అందుకే వ్యర్థమైన ముచ్చట్లు. ఒకప్పుడు లేఖనం రాయబడిందండి, ఏంటి తెలుసా? ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. అంటే ఎవరి గురించి చెప్పాడు ఆ మాట, ముసలమ్మ ముచ్చట్లు అని? ముసలంటే వృద్ధ స్త్రీల గురించి చెప్పాడు అన్నమాట, అవునా కదా. కానీ నేను అనుకుంటా ఇప్పుడు మనం గమనిస్తే పురుషుల గురించి కూడా ఆ మాట సరిపోతూ అనిపిస్తుంది. పురుషులు కూడా అదే మాట్లాడిపోతుంది. ముసలమ్మ ముచ్చట్లు అంటే నిజంగా ఎప్పుడు మరి ఈరోజు మాట్లాడితే ఏం మాట్లాడుతుంది, మరి ఏ కొత్త ఏముండవు కదా. సమయం ఇచ్చాడు కదా దేవుడు, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. అందులో జీవితం ఎంతో విలువైనది కదా. ఈ విలువైన సమయంలో యవన దశ కూడా మరి విలువైనది కదా. ఈ యవన దశలో ఉన్న మరి మనము మరి ఏదో ముసలిలాగా ఎక్కడ కూర్చొని మాట్లాడడానికి పిచ్చపాటిగా ఆ బస్ స్టాండ్, ఆ సెంటరు, ఈ సెంటరు ఇలా కూర్చొని మాట్లాడే సమయాన్ని మనము వృధా చేస్తున్నామా లేదా? ఇది వ్యర్థం కాదా? ఇక ఆ వ్యర్థం చేసే సమయంలో ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో ఎవరైనా కానీ కాస్త పౌరుషం వచ్చే విధంగా మాట్లాడినారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పౌరుషం ఏమవుతుంది? నువ్వెంత అంటే అయితే అక్కడే కూడా. ఇప్పుడైతే బాగుంటుంది, ఎవరైనా బాగానే మాట్లాడుతుందంటే అంత అక్కడే వచ్చింది. ఏంటి?
వ్యర్థమైనవి. అందుకే ఇది నా మాట కాదండి, లేకపోతే గమనించండి. ఎందుకంటే నేను చెప్తే మరి నా మాటగా అనుకోవచ్చు. సామెతల గ్రంథం ప్రసంగ గ్రంథం గమనించండి. మనిషి మాట్లాడే మాటలు లేక వాళ్ళ పనులన్నీ ఎలా ఉన్నాయో ఒక్కసారి మనము ఆలోచించవలసిన వారుగా ఉంటున్నాం. ప్రసంగ గ్రంథంలో గమనిస్తే 4వ అధ్యాయము 4వ వచనంలోనా నరులకు రోష కారణములు. నరులకు ఏంటంట మీరు ఎక్కడైనా గమనించండి, పని దగ్గర కావచ్చు, మాటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రోషం వస్తున్నారా? రోషం వస్తున్నారా అంటే ప్రతి చోట రోషం అండి. అందుకే వ్యర్థంగా మాట్లాడే ఇప్పుడు మిగతా చోట పని చేస్తున్నారు కొన్ని, మనం పొలం పని వెళ్ళాము లేక ఏదో డ్యూటీకి వెళ్ళాము, ఒకరి నుంచి ఒకరు రోషంతో పని స్పీడ్గా చేసుకోవడం మంచిదే. కానీ వ్యర్థంగా గప్పాలు పడుతున్నాయి కదా, గప్పాలు పడుతున్నాయి కదా. బైబిల్లో కూడా ఉంది ఆ మాట, ఏమిటో గప్పాల మారి అంటారు వాళ్ళని, గప్పాల మారి. కాబట్టి అలాంటి సందర్భంలో ఎవరైనా ఒక మాట మాట్లాడితే రోషం వచ్చి నువ్వెంత అంటే నువ్వెంత. సమయాన్ని వ్యర్థం చేస్తున్నాము, మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామండి. అలాంటి అల్లరి వారిగా పోకిరి వారిగా ఈరోజు సమాజం మారిపోయిందండి. నిజంగా ఈరోజు ఎలా ఉందంటే దేవుడు అన్నా పెద్దలు అన్నా భయము లేదు, భక్తి లేదు. అలాంటి సందర్భం ఒకటి చూపెడుతుంది లేఖనంలో. మనం చూద్దాం. రాజు 2వ గ్రంథం, రాజు 2వ గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయ భాగంలో గమనించినప్పుడు 23 వచ్చిన గమనించినానా? ఓకే, ఒక్క నిమిషం నాన్న, ఆ మాట ఉందా? ఓకే, చదువునా చదువు. అక్కడి నుండి అతడు బేతేలుకి ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవచ్చుండగా ఎవరితడు? ఎలీషా ప్రవక్త వెళ్తున్నాడు. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తున్నాడు ఆయన. అక్కడ బేతేలుకు ఎక్కి వెళ్ళాడు. వెళ్ళుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా ఏం చేశారు వీళ్ళు? అలా వీళ్ళకి ఏంటి, వీళ్ళ పని ఏంటి, వీళ్ళకి అవసరమా? ఆయన దారిలోనే పోతున్నాడు, ప్రవక్త దారిలో ప్రవక్త పోతున్నాడు. ఆయన పోతుంటే వీళ్ళేమంటారంటే బోడివాడ ఎక్కిపో, బోడివాడ ఎక్కిపో. అందుకే మహానుభావుడు కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? కీర్తన 1వ అధ్యాయంలో ఏమన్నాడమ్మా? ఎవరైనా గుర్తుందా రెఫరెన్స్లు? కీర్తన 1వ అధ్యాయంలో మొదటి 2 వచ్చిన ఏమన్నాడు? దుష్టులు ఆలోచించు నడవక, పాపల మార్గం నిలవక. తర్వాత ఏమన్నాడు? అపహాసకులు కూర్చుండు చోట. అదే ఈయనేమో పర్వతం మీద బేతేలుకి ఎక్కి వెళ్తున్నాడు. ఈయన పట్టణంలో పని కట్టుకొని వచ్చారు. మళ్ళా ఉందామాట, బాలుడు పట్టణంలో నుండి వచ్చారు కదా. బాలురు పట్టణంలో వచ్చి ఎందుకు వచ్చారు? దైవజనుడా మీకు వందనాలు చెప్పడానికి వచ్చారా? అపహాస్యం చేయడానికి వచ్చారు, అపహాస్యం చేయడానికి వచ్చారు. అవునా? అది అపహాస్యం చేయగా అతడు అంటే ఎలీషా వెనకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వాళ్ళు 42 పావులను. అంటే వీళ్ళు ఒకరా ఇద్దరు చెప్పండి ఇప్పుడు? ఒక గ్యాంగ్ కదా ఇది, గ్యాంగ్ లీడర్ లెక్క గ్యాంగ్ ఉన్నాయన్నీ ఇక్కడ కదా, గ్యాంగ్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ గ్యాంగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? పట్టణంలో, ఊర్లో నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు?
ఊరు బయటకు వచ్చింది. మనం కూడా బాత్రూమ్ పెట్టడానికి ఆడిపోతారు అందరూ, చెప్పండి. ఆ గప్పాలు కొట్టడానికి మాటలు పెట్టడానికి ఆడిపోతారు కదా. బస్ స్టాండ్ అంటే ఊరు బయట ఉంటా, ఊర్లో ఉంటుందా కదా. గమనించండి. అంటే నేను ఎందుకు మాట వచ్చానంటే సమయాన్ని వృధా చేసేటువంటి వారుగానే వ్యవస్థలు ఉన్నారు. దేవుడేమో ఆకాశం అంత ఎత్తులో మనం పెట్టాడు, మనమేమో కింద చెప్పాలంటే ఏముంటుందని ఎవరైనా కానీ తుంగభద్రలో ఎటు నీళ్ళు మరి ఈత కొడతారు, అవునా? కానీ రొచ్చులో ఎవరైనా ఈత కొడతారా? రొచ్చులో ఎవరైనా ఈత కొడతారా అంటున్నా. అంటే కాలనీల్లో అట్లుంది మన పరిస్థితి. దేవుడు నిజంగా మనం దేవుని ఆలోచన వదిలిపెట్టి లోకములో ఉన్న ఈ మురికి నీటితో, అంటే ఈ పాప సంబంధమైన వాటితోనే మనము ఎంజాయ్ చేయాలనుకుంటున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ యొక్క బ్యాచ్ కూడా అలా కనబడుతుంది. ఏమన్నాడు తెలుసా? గమనించండి. అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలోకి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశాను. అది ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ 42 మందిని చీల్చేసింది. ఎవరు? అవి ఎందుకు ఆడు ఎలుగుబంట్లు వచ్చినాయి? మగ ఎలుగుబంట్లు రావచ్చు కదా. ఒక మాట అండి, ఇది ఎందుకంటే 42 మంది చీల్చేసిందంటే వాటికి ఎంత రోషం ఉండాలి చెప్పండి, ఎంత ఆక్రోషం ఉండాలా, అవునా కదా? ఓకే, ఎందుకు ఈ మాట అంటే, ఎందుకు ఈ మాట మేము అడగాల్సి వస్తుందంటే, అసలు ఆడు ఎలుగుబంటి అంటున్నాం కదా, ఒకసారి దాన్ని కొద్దిగా క్లారిఫికేషన్ చేసుకుని మనం తిరిగి ముందుకు వెళ్దాం. లేకపోతే గమనించండి, ఆ కీర్తనకారుడు లేక సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి అంటున్నాడు. నిజంగా పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి ఎట్లా ఉంటుందో తెలుసా? చాలా రౌద్రంగా ఉంటుంది. ఆ సమయములో అడవికి రాజు ఎవరు? అడవికి రాజు ఎవరు? సింహం వచ్చినా, చిరుత పులి వచ్చినా దాని ఎదుట దిగదుడిపే. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అంత రౌద్రంగా ఉంటుంది. అది చాలా రౌద్రంగా ఉన్నది. అంటే నిజంగా ప్రవక్త శపించగానే ఇప్పుడు ఏమైంది? అలాంటి ఆడు ఎలుగుబంట్లు వచ్చేసి రౌద్రంతో 42 మందిని పిల్లరా. కాబట్టి గమనించండి, అంటే సమాజం అంతా ఇలా ఉందండి. నేను ఎలుగుబంటి రావాలని కోరుకోవడం లేదు, కానీ పరిస్థితి ఎంత దయానీయంగా ఉందో ఆలోచించండి, పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. చాలా భయంకరమైంది. అందుకే ఇలాంటి భయంకరమైన స్థితిలోనికి యవన దశ జారిపోయిందండి. కానీ దేవుడు ఏ దశలో పోయి మరి ఏ స్థితిలో యవన దశను ఊహించాడు? ఏ దశలో ఊహించాడు ఆయన? ఉన్నతంగా ఆకాశమండల నక్షత్రాలు ఎలా ఉన్నాయో అలా ఉండాలని ఆయన కోరుకున్నాడండి. కానీ ఇప్పుడున్న యవనస్తులైతే ఇవే వ్యర్థమైన వాటికండి. గప్పాలకైతేమి, షికార్లకైతేమి, తినడము, త్రాగడం, వీటన్నిటికి కూడా అండి అబద్ధాలు. కానీ ఇవన్నీ ఏంటంటే వ్యర్థమైపోయేవి. వీటన్నిటికి కూడా ఈరోజు యవనస్తులైన వారు అలవాటు పడిపోయారు. నేను మన కొత్తగూడ గురించి మాట్లాడతలేను, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గురించి. మెజారిటీగా అలాగే ఉండాలండి. కానీ కొందరు మాత్రం దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకొని గ్రహించగలిగిన వారు మాత్రమే ఎలా ఉన్నారంటే దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోవడం కోసంగా వారి జీవితంలో అనునిత్యం కూడా ప్రార్థనలో గడిపేవారు ఉంటారండి. అందుకే 119 చదివాం అక్కడ ఏమన్నాడు? నాయన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేశాయి. అంటే నా కళ్ళు తిప్పేయంటే అర్థం ఏంటి? ఇప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పి వేయమన్నాడు, తిప్పి వేసుకుంటా అన్నాడా? ఎందుకన్నాడు ఆ మాట? అంటే
నాకు నేనుగా తిప్పుకోవాలంటే నేను తిప్పుకోలేను, నా చేత కాదు, నేను తిప్పుకోలేను, చేత కాదు, కాబట్టి నువ్వు తిప్పేసి వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పేసి. కాబట్టి దేవుడు కోరుకున్న వాటిలో మన కనీసం దరిదాపులలో ఉన్నామా ఆలోచించండి. రోజు వాదించే బాధ్యత మనపై పెట్టాడు. దేవుడి పనిలో దేవుడి చేతిలో ఒక బలమైన ఆయుధంగా ఉండడానికి మన మీద పెట్టాడు దేవుడు. యవనస్తులారా ఆలోచించండి. కానీ ఈరోజు ఎలా తయారవుతున్నామంటే అపాసకులుగా మనం తయారైపోతున్నాం, అబద్ధికులుగా తయారైపోతున్నాం. అవునా? వ్యభిచారులుగా తయారైపోతున్నాం, జూదంలో మరి అంటే జూదం చేసేవారుగా తయారైపోతున్నాం. ఇన్ని రకరకాలుగా మనము వెళ్ళిపోతున్నప్పుడు దేవుడి ఆక్రోషం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అవునా? కాబట్టి మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయం, మనందరం కూడా యోచించవలసిన విషయం. అందుకే దేవుడు తన మాటలు మాట్లాడుతుంటున్నాడు. యవన దశలో యవనస్తుల వారి గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అన్నమాట ఏం చేస్తాం మరొకసారి జ్ఞాపకం చేద్దాం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. కాబట్టి ఆ మేలుకరమైన స్థితిలో మనం ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మాటకు మనము లోబడి ఉండాలంటే. అందుకే దేవుడు చెప్పిన మాట హెచ్చరిక లేక దేవుడు చెప్పిన మాట రెండు కూడా మనం దీన్ని స్వీకరించవచ్చండి. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నాయనా లోకంలో ఉన్నావు కాబట్టి యవనస్తుడా నిన్ను ఎవ్వడు తృణీకరింపనివ్వకుండా చూసుకో, ఎవరిని తృణీకరింపకూడదు. ఓకే, ఎందుకంటే ఒక విషయం మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఒక పిల్లలు ఉన్నారు అనుకోండి, యవనస్తులు ఉన్నారు. ఆ యవనస్తులను ఎవరైనా అంటే యవనస్తులను ఎవరైనా కానీ ఏమైనా అంటే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుంది చెప్పండి? యవనస్తులైన వారిని ఎవరైనా ఒక నిందించినా లేక ఏదైనా మాట్లాడినా వారి తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో అడుగుతున్నా. అమ్మా బాగున్నారు మా ఊరిని అనుకుంటారా? అలా అనుకుంటారా? ఎంత నలిగిపోతారో, బాధపడతారండి. మరి దేవుడు కూడా అంతేండి. యవనస్తుడుగా దేవుడి చేతిలో ఒక సాధనంగా వాడబోవలసిన నీవైనా నేనైనా లేక వాదించవలసిన వారుగా ఉన్న మరి మనము లేక పరిశుద్ధతను అలంకరించుకోవాల్సిన మరి మనము వీళ్ళకి దూరమైపోయి అపాసకులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా, దొంగలుగా, దోచుకునే వారు వ్యభిచారులుగా మారిపోతే దేవుడి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? అందుకేండి ఆ విధంగా మనస్సు ఉంది కాబట్టి ఆయన అంటున్న మాట ఒకసారి గమనిద్దాం. చూడండి, లేఖన భాగం చూసినప్పుడు మరి ఏమంటాడు ఒకసారి చూసాం కదా ఇందాక, ఎవరు తృణీకరింపని కూడా చూసుకొని చెప్తున్నాడు కదా. అలా అంటూ ఆయన ఏమంటున్నాడంటే మరొక మాటగా మనం గమనిస్తే ఇలాంటి వారందరూ కూడా వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారా లేదన్న సంగతిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మరి ఏమంటాడు ఒకసారి గమనిద్దాం. చూడండి, లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం అందులోనా అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, విభిచారులైనను, ఆడంగితనం గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు కదా.
అంటూ కింద ఒక మాట్లాడు ఏమన్నా సార్, మీలో మీలో కొందరు అతివారు ఆ పైన చెప్పిందా బట్టి ఇలాంటి వాడు పోరేమో అని అనుకుంటాం, ఇలాంటి వాడు దేవుని రాజ్యానికి వెళ్ళారు అనుకుంటాం. కానీ కింద ఏమంటారో తెలుసా, మీలో కొందరు, అందరు కాదు, కొందరు అట్టివారై ఉంటిని గాని ప్రభు అయిన క్రీస్తు నామములను మన దేవుని ఆత్మీయులను మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారి నీతిమంతులుగా తీర్చబడితిరి. కాబట్టి మనలో కూడా కొందరు అట్టివారుగా ఉన్నారు అని లేఖనం మనం చెప్తుందండి. ఈ కొరంథీ సంఘంలో ఉన్న సమస్యలు ఏంటంటే ఇవే. వాక్యానికి భిన్నంగా నడుచుకునేవారు ఉన్నారు. తర్వాత ఇందులో మనం చదివాం కదా, ఏమన్నారు అక్కడ, వారు వాక్యం విషయంలో మోసపోతున్నారు, జారులుగా ఉన్నారు, విగ్రహార్థికులుగా ఉన్నారు, విచారులుగా ఉన్నారు, ఆడంగితనం గల వారుగా ఉన్నారు, పురుష సమీపులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ అలాగే ఉన్నారు ఆ కొరంథీలో ఉన్న సంఘం ఉన్న వారికి. ఆయన రాస్తున్న మాటలు, పౌలుగా రాస్తున్న మాటలు. కాబట్టి ఈరోజు కొత్తకోట గ్రామంలో ఉన్న మనం కావచ్చు, అలాగే ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా కానీ కూడా దేవుడి దృష్టిలో నిజంగా దేవుడి ద్వారా పొందినటువంటి మన జీవితం చాలా విలువైన. ఎందుకంటే ఆ జీవితంలో దేవుని ఆలోచన ప్రణాళికలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఒక యవనస్తుని జీవితాన్ని గమనిస్తే దేవుడు ఈరోజు ప్రపంచంలో ఏ తల్లి, ఏ తండ్రి, లేకపోతే ఏ యొక్క అధికారం కోరుకోరు. అంటే మరి ఎందుకంటే అధికారులు కూడా ఏమంటారంటే నేటి బాలుడే లేక రేపటి పౌరులు అంటారు కదా, అలా కొన్ని కొటేషన్ చెప్తున్నారు. ఆ కొటేషన్ చెప్పే విషయంలో కూడా ఎవరు కూడా ఇంత హైట్గా, అంటే ఇంత గొప్పగా ఆలోచించున్నారండి. అందుకే ఆయన ఏమంటారంటే ప్రపంచాన్ని మార్చే ఒక శక్తులుగా ఉండే నిమిత్తమై వారిని ఏమన్నాడంటే పరిశుద్ధ అలంకారులుగా ఉండాలి, పరిశుద్ధ అలంకరించుకున్న వారుగా ఉండాలి అని కోరుకున్నాడు. కాడి మోసేవారిని కోరుకున్నాడు. తర్వాత దేవుని చేతులు ఒక బలమైన ఆయుధంగా ఉండాలని కోరుకున్నాడు. తర్వాత ఏమన్నాడు, శత్రువులతో వాదించేవారుగా ఉండాలని కోరుకున్నాడు. ఇన్ని ఆలోచనలు మరి మనము ఒకటైనా కనీసం దరిదాపుల్లోనైనా మనం ఉంటున్నాం అనేది ఈరోజు ప్రశ్న. కానీ లేఖనం చూస్తే ఏముంటుంది, ఏకంగా కొందరు మీలో అట్టివారై, కొందరు అట్టివారై ఉన్నారు, మీలో కొందరు అట్టివారై ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి మనంగా పరీక్షించుకోవాల్సి ఉన్నాం, మనగానే పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకున్నప్పుడే నిజంగా మనం ఏమై ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, నిజంగా దేవుడి కోరిక నెరవేర్చేటువంటి వారంగా ఉన్నామా లేదా మనకు అర్థమైపోతుంది. కాబట్టి పిల్లలు గమనించండి, దేవుడు ఇచ్చిన సమయం ప్రతి అవసరంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి మనం చేస్తున్నామండి. ప్రతి అవసరాలు కూడా మరి సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతి అవనస్తుని తన పనిలో వాడుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆయన ఆ విధంగా కోరుకుంటే మనమైతే వెనకడుగు వేసేవారు ఉంటున్నామండి. కానీ వెనకడుగు వేయొద్దండి, ముందుకు వెళ్ళాలంటే. అందుకే ఒక ఆయన అడిగాడు వచ్చి, అయ్యా నేను నన్ను వెంబడించని యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయనతో, అయ్యా నేను మా తండ్రిని పాతిపెట్టేస్తాను అడిగినాడు. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు, మృతులు తమ మృతులను పాతికి పెట్టుకున్నారు. తండ్రి చనిపోయాడు, పాతిపెట్టేస్తా అంటే మృతులు తమ మృతులను పాతిపెట్టిందని నన్ను వెంబడించాను. అంటే నువ్వు పాతిపెట్టడం ముఖ్యం కాదు, నన్ను వెంబడించడమే ముఖ్యం అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి యవనస్తులుగా ఉంటున్నాం మరి మనము దేవుడి లోపలి. అందుకే నీ యవనపతి ఎవరిని నిన్ను తృణీకరింపనివ్వకుండా చూచుకో అని చెప్పాడు. అది మనం చేయవలసిన పని. అలా ఎవరెవరు తృణీకరింపకుండా చూసుకోవాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ కింద అన్నాడు. అదొక మనసు మనం ముగించింది కనుక ఉదరాశ పత్రికలో చదివినామాట. ఓకే, ఎవరుగా నీ ఎవరిని బట్టి ఎవరిని తృణీకరింపని చూసుకోవడము అని చెప్తే తర్వాత ఏమన్నాడు, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. అది ఎవరు చెప్తున్నాడు, తిమోతి చెప్తున్నాడు. ఆయన సేవకుడిగా ఉన్నాడు.
మరి ఆయన చెప్తున్నాడంటే ఆయనకి కాదు, మనకు కూడా ఆ మాటలు వర్తిస్తాయి. కాబట్టి దేవునికి ప్రేమైన వారిగా ఉండాలన్నా, దేవుని చేతిలో వాడబడిన సాధనలుగా మనం ఉండాలన్నా, లేక దేవుని కార్యం మోసే వారంగా మనం ఉండాలన్నా, పరిశుద్ధతను అలంకరించుకునే వారంగా మనం ఉండాలన్నా, ఇప్పుడు ఏం చేయమంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం ఎవరు ధృవీకరింపలేకుండా చూసుకుంటూ మన మాట, ప్రవర్తన, విశ్వాసము, పవిత్రత, విశ్వాసములోను, భక్తిలోను అంటే ప్రేమలోను మనము లేక ఇతరులకు విశ్వాసమైన వారికే మాదిరిగా ఉండమని సేవకుడిగా ఉన్న తిమోతికి చెప్పాడు. కాబట్టి సంఘంలో ఉన్న మరి మనము ఆయన మాట చొప్పున మరి మనము కూడా ఆయన మాటను బట్టి విశ్వాసంగా బ్రతుకుదాం, అనేక దేవుని తిప్పేవారుగా ఉందాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. కాబట్టి ఈ విలువైనటువంటి జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలలో అన్నిటికంటే మన జీవితమే విలువైనది. కాబట్టి ఈ ఆశీర్వాదం పొందిన మరి మనము అందులో యవన దశలో ఒకటి ఉంది. కాబట్టి ఈ యవన దశలో మనం ఏం చేస్తున్నాము, కొన్ని పెద్దల వారు ఇంతకుముందు ఏం చేశారో కానీ ఇప్పుడున్న వారికి మీరు బుద్ధి చెప్పి, నేను యవన దశలో మన దేవుని కార్యం మోయాలరా బాబు, దేవుని కార్యం మోయి, అలా దేవుని కార్యం మోస్తే మోయాలి. అలాగే దేవుని కార్యం మోయడమే కాకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. అలాగే పరిశుద్ధంగా బ్రతుకుతూ శత్రువైన వారితో నువ్వు లేక విరోధులతో నువ్వు వాదించేటువంటి ఒక దేవుని ఆయుధంగా ఉండాలని మనము మన పిల్లలకు యవనస్తులైన వారికి వారిని మోటివేషన్ చేస్తూ వారి దేవుని నిలబెట్టడానికి మనం ప్రయాసపడాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఉన్న ఈ మాట ప్రకారంగా మరి మనం మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకుందాం. ఎందుకంటే అపాసకులుగా ఉంటే ఎంత నష్టం జరిగిందో చూసాం కదా. 42 మందిని ఎవరు 6 ఎలుగుబంట్లు వచ్చేసి చీల్చేశారు. ఎందుకంటే వాటికున్న కోపం అలాంటిది అన్నమాట. కాబట్టి దేవుని కోపం పుట్టించొద్దండి, దేవునికి ఉగ్రత గురి కావద్దండి. అందుకే యవనస్తులారా దయచేసి ఇకనైనా మేలుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటకు తగ్గట్టుగా మరి నడుచుకుందాం. ఎందుకంటే చాలా మంది గిల్టీ ఫీలింగ్ ఏంటంటే నేను వస్తే ఏమనుకుంటారో, దేవుని సన్నిధికి వస్తే ఏమనుకుంటారో, మరి ఎవరైనా అంటే ఆయన నామోషిగా ఫీల్ కావద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి వచ్చి ధైర్యంగా ఉండగలిగితే రేపటి కాలంలో దేవుడు నిన్ను చూసి కూడా మెచ్చుకుంటాడు, ఒప్పుకుంటాడు కూడా. ఇంకా మాట బైబిల్లో మత్తయి 10 ఉంది కదా, మనుషులు నన్ను ఒప్పుకొని వాడే కూడా నేను పరలోకం నా తండ్రి ఎదుట అని ఒప్పుకున్నాడు. దూతలెంతో ఒప్పుకుంటా అన్నాడు. కాబట్టి మొహమాటం వద్దండి. మనం ఎక్కడ మొహమాటం పడినా అందరు అన్నట్టుగా తిండికాడ మరి మొహమాటం పడకూడదు అంటారు కదా. ఒకవేళ తిండికాడ మీరు మొహమాటం పడినప్పటికీ కూడా దేవుని దగ్గర మాత్రం మీరు మొహమాటము వద్దు, ధారాళంగా రండి. ఎవరితో పనిలేదు, మీకు దేవునికి అనగా మనకు దేవుని కాబట్టి మిగతాలను పట్టించుకోకుండా దేవుడి సన్నిధికి వచ్చి ఆయన మాటలు నేర్చుకోండి. ఆయన బిడ్డలుగా అందరూ కూడా మార్పు చెంది జీవించాలని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ వాక్య భాగాన్ని ముగిస్తుంటాను.